ప్యారే బచ్చే మనకి ఫస్ట్ సెమిస్టర్లో 2 పద్య భాగాలు కవితలు ఉన్నాయి. జ్ఞాన హమ్కో దీజియే నన్హే బచ్చే. కాబట్టి ఈ 2 కవితలకి కవి పరిచయాలు ఉన్నాయి. ఏదో ఒక ప్రశ్న మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో రావచ్చు. కాబట్టి మనం కవి పరిచయాలు చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు సారాంశం రాసేటప్పుడు కూడా కవి పరిచయం రాసి సారాంశం రాస్తే మంచి మార్కులు పడతాయి. చూడండి, ఇక్కడ జ్ఞాన హమ్కో దీజియే క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు. రామ్ నరేష్ త్రిపాఠి కే బారే మే ఆప్ క్యా జాన్తే హై. రామ్ నరేష్ త్రిపాఠి గారి గురించి నీకు ఏమి తెలుసు? జ్ఞాన హమ్కో దీజియే కవిత కే కవి శ్రీ రామ్ నరేష్ త్రిపాఠి జీ హై. జ్ఞాన హమ్కో దీజియే కవిత యొక్క కవి శ్రీ రామ్ నరేష్ త్రిపాఠి గారు. त्रिपाठी जी का जन्म 1889 మృత్యు 1962. ఇలా రాస్తే సరిపోతుంది. మనకి టెక్స్ట్ బుక్లో అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి మనం 7th క్లాస్ కాబట్టి ఇంతవరకు రాస్తే సరిపోతుంది. ప్యారే బచ్చే. ఓకే, हम नन्हे बच्चे पाठंलोनी कवि परिचय. सोहनलाल द्विवेदी के बारे में आप क्या जानते हैं? नन्हे बच्चे कविता का कवि सोहनलाल द्विवेदी. ఈ కవి పరిచయాన్ని ఈ విధంగా అడగొచ్చు ఎగ్జామ్లో. జవాబు, हम नन्हे बच्चे कविता के कवि श्री सोहनलाल द्विवेदी जी है. ఈయన నన్హే బచ్చే కవిత యొక్క కవి శ్రీ సోహన్లాల్ ద్వివేదీజీ గారు. ఈయన జీవన్ కాల్ వచ్చి జన్మ 1906 మే హువా. 1906లో ఈయన జన్మించారు. మృత్యు 1988. కాబట్టి ఈజీగా మీరు రాసేయచ్చు. 3 మార్క్స్ క్వశ్చన్లో ఖచ్చితంగా ఇస్తాడు. సారాంశంలో కూడా కవి పరిచయం రాసి సారాంశం రాస్తే మార్క్స్ బాగా పడతాయి. ఓకే, ప్యారే బచ్చే, ఆల్ ది బెస్ట్.